ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది చదువుకున్నాం అనమాట లాస్ట్ వీడియోలో. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటేటివ్ అంటే అమౌంట్ ఆఫ్ ద పర్టికులర్ ఎలిమెంట్ విచ్ వీ వాంట్, ఎంత ఉంది అందులో అని చెప్పేసి. ఓకేనా? సో ఓకే, దాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు. స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మాస్ ఆఫ్ ఎలిమెంట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100 అనమాట. అంటే పర్టికులర్ ఎలిమెంట్ మాస్ ఇంకా ఆర్గానిక్ కంపౌండ్ మాస్ ఇంటూ 100 చేయాలన్నమాట. ఓకేనా? మనం ఎస్టిమేషన్స్ తెలుసుకుంటాము, అంటే కార్బన్కి, హైడ్రోజన్కి, హాలోజన్కి, సల్ఫర్కి, ఫాస్ఫరస్ అండ్ నైట్రోజన్, వీటన్నిటికీ ఎస్టిమేషన్స్ తెలుసుకుంటాం అనమాట. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇవన్నీ ఉండొచ్చు అని చెప్పి. ఓకేనా? ఎస్. నైట్రోజన్ అనమాట. ఫస్ట్ నైట్రోజన్ అంటే నైట్రోజన్ పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి, డ్యూమాస్ మెథడ్ అండ్ జెల్డాస్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూమాస్ మెథడ్లో మనకి టోటల్ 3 ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్కి 28/224 ఇంటూ వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ఇన్ ఎంఎల్ డివైడెడ్ బై డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ అనమాట. అంటే ఆర్గానిక్ కంపౌండ్ వెయిట్ రాయాలి. ఓకే, ఇంకా వాల్యూమ్ నైట్రోజన్ది వెయిట్ ఎంఎల్లో వాళ్ళు వాల్యూమ్ ఇస్తారు నైట్రోజన్ది, దాన్ని ఎంఎల్లో తీయాలన్నమాట. ఓకేనా? సో ఏంటి 28/224 ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ డివైడెడ్ బై డబ్ల్యూ అనమాట. ఇట్లా చెప్పండి. ఆర్ P1 V1/T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2/T2. ఇవన్నీ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు, సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసేయడం అంతే. ఆర్ ఇప్పుడు N2 మాయిస్ట్ గ్యాస్లో ఇస్తారు. ఓకేనా? మనకు మాయిస్ట్ గ్యాస్లో ఇస్తారు, అది ఎట్లా కనుక్కోవాలి? ఓకే, ప్రెజర్ ఆఫ్ మాయిస్ట్ N2 గ్యాస్ ఇస్ ఈక్వల్స్ టు ప్రెజర్ ఆఫ్ డై N2 గ్యాస్ ప్లస్ ప్రెజర్ ఆఫ్ వాటర్. ఓకేనా? ప్రెజర్ ఆఫ్ మాయిస్ట్ N2 గ్యాస్ ఎట్లా తీస్తారంటే ప్రెజర్ ఆఫ్ డై N2 గ్యాస్ ప్లస్ ప్రెజర్ ఆఫ్ వాటర్ తీస్తాము. జెల్డాస్ మెథడ్లో ఎలా అంటే పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ కనుక్కోవడం 1.4 డివైడెడ్ బై డబ్ల్యూ. డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్. ఓకే, 1.4/W ఇంటూ N ఇంటూ నైట్రోజన్ది. ఓకే, ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్. నైట్రోజన్ది వాల్యూమ్ ఇన్ ఎంఎల్ తీయాలన్నమాట. అర్థమవుతుందా? పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ జెల్డార్ మెథడ్ 1.4/W ఇంటూ నైట్రోజన్ది వాల్యూమ్ ఇన్ ఎంఎల్ తీయాలి. ఓకే, ఎస్. సల్ఫర్కి ఎట్లా చేస్తాము? పర్సెంటేజ్ ఆఫ్ సల్ఫర్ 32/223 ఇంటూ W1/W ఇంటూ 100. W1 అంటే వెయిట్ ఆఫ్ BaSO4 వెయిట్ బై W అంటే వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్. ఓకే, ఎస్. హాలోజన్కి ఎట్లా కనుక్కుంటాము? హాలోజన్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనమాట. క్లోరిన్ది 35.5 డివైడెడ్ బై 143.5. ఇక్కడ 143.5, బ్రోమిన్ది 188, అయోడిన్ది 235. ఇవన్నీ ఎట్లా చేస్తాము అంటే ఇంకా మనము క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏం తెలుసుకున్నాము? ఏజీసీఎల్ ఏమొస్తుంది? ఏజీసీఎల్ వస్తుంది సిఎల్తో, బీఆర్తో ఏజీబీఆర్ వస్తుంది. ఓకే, ఏజీఐ వస్తుంది అయోడిన్ది, ఇట్లా అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఇట్లా చేస్తామన్నమాట. అంటే ఏజీసీఎల్ది ఏదైతే మాస్ ఉంటుందో 143.5, ఏజీబీఆర్ది 188, ఏజీఐది 235, అట్లా అనమాట. ఓకే, బ్రోమిన్ 80, అయోడిన్ 125 అని మనకు తెలుసు. ఇంటూ W2/Wతో డివైడ్ చేస్తాం ఇంటూ 100. ఇక్కడ W2 అంటే ఏంది? వెయిట్ ఆఫ్ ప్రిసిపిటేట్. ప్రిసిపిటేట్ ఏది? ఏజీసీఎల్ ప్రిసిపిటేట్ అనమాట. అర్థమవుతుందా? ఇంకా W ఏంది? ఆర్గానిక్ కాంపౌండ్ని మాస్. ఫాస్ఫరస్కి ఎట్లా కనుక్కుంటాము? 2 కేసెస్ ఉంటాయి. NH4 టేకెన్ రైట్ PO4 12 మాల్బిడెనం O3 ఇట్లుంది. అంటే 31/1877 ఇంటూ W1/W ఇంటూ 100. ఒకవేళ Mg2P2O7 ఉంటే 62/222 ఇంటూ W1/W ఇంటూ 100. అర్థమవుతుందా? ఎస్. కార్బన్కి CuO పాస్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. హెచ్కి CuO పాస్ చేస్తే వాటర్ వస్తుంది. ఓకే, సో కార్బన్కి ఎట్లా చేస్తాం? 12/44 ఇంటూ W1/W ఇంటూ 100. ఇప్పుడు హైడ్రోజన్కి 2/18 ఇంటూ W1/W ఇంటూ 100. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ ఇస్తారు, తీయండి, సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఇదే అనమాట క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే క్వాలిటేటివ్లో ఏం తెలుసుకుందాం? ఆ ఎలిమెంట్ ఏది అని ఫైండ్ అవుట్ చేసినాం. క్వాంటిటేటివ్లో ఏంది? ఆ ఎలిమెంట్ ఎంత అమౌంట్లో ఉంది, ఎంత సబ్స్టాన్స్లో ఉంది, అది అంటే ఎంత క్వాంటిటీలో ఉంది అని క్వాంటిటేటివ్ అనాలిసిస్లో తెలుసుకున్నాం అంతే. ఇవన్నీ తెలిసిన తర్వాత ప్యూరిఫికేషన్ చేస్తాం అనమాట. చాలా ఈజీ. డిస్టిలేషన్, సబ్లిమేషన్, ఇట్లా కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.